నరసరావుపేట పట్టణంలోని చాకిరాల మెట్ట మీద స్థలాల విషయంలో చోటామోటా రజక నాయకులు కొంతమంది మేము ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం మాకు డబ్బులు ఇవ్వండి అని దందాకు పాల్పడుతున్నారని అమరావతి రజక ఐక్య వేదిక వారు తెలిపారు. నిరుపేద రజకులకు జరుగుతున్న అన్యాయాలపై అమరావతి రజక ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తుందని ఐక్య వేదిక అధ్యక్షులు ఉదయగిరి వెంకటస్వామి తెలిపారు. నా పేరు ఉదయగిరి వెంకటస్వామి. గతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చాకిరాల మెట్ల మీద డబ్బులు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా ఇల్లు లేని వాళ్ళకి కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉంది. ఈ స్థలాలు అంతగా లేని వాళ్ళు ఉంటే ఎమ్మెల్యే గారే విచారించి ఇళ్ల స్థలాలు ఇస్తారని మనం చేస్తున్నాం. ఎవరు కూడా వీళ్ళ మాటలు నమ్మి చాకిరాల మెట్ల మీద స్థలాలు ఇస్తామని చెప్తే ఎవరు నమ్మొద్దని మా అమరావతి రజక ఐక్య తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు నడికోట సత్యనారాయణ. మాది అమరావతి రజక ఐక్య వేదిక నరసరావుపేట. బరంపేటలో గల చాకిరాల మెట్టల మీద ఉన్న స్థలాలు అప్పట్లో నరసరావుపేట జమీందార్ గారు రజకులకు బట్టలు తుక్కునేందుకు ఆ స్థలాలు ఇచ్చాడు. అయితే కాలక్రమేణా బట్టలు ఉతికే విషయాలు, కాలంలో నీళ్లు లేక ఉతికేవాళ్లు లేక ఆ జీవనాధారం పోయింది. ఇప్పుడు అందరూ ఇళ్ల దగ్గరే బట్టలు ఉతుకుతున్నారు. ఆ స్థలాల్ని ఆ మిట్టల మీద ఉన్నటువంటి చోటమోటా నాయకులు ఎవరికాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కబ్జా అంటే సెంటు మీకు ఇస్తాం, 1,50,000 మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రజకులతో బేరాలు ఆడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇదే విధంగా చేసినట్టయితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఏదైనా రజకులకు మేలు చేసే కార్యక్రమం చేయాలి కానీ రజకులను దోచుకునే కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు.